హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మీ లాస్య కిషోర్. సో చూస్తున్నారు కదా వండర్లా. చాలా డేస్ నుండి అనుకుంటున్నాం అనమాట, ఇప్పటికి కుదిరింది. సో చక్కగా ఒక వీక్ డేలో ప్లాన్ చేసుకొని వెళ్ళాము. ఇది యాక్చువల్గా డిసెంబర్లో వెళ్ళామండి మేము. పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. 2021 డిసెంబర్ అండి అది. సో వీక్ డేలోనే ఎందుకు వెళ్ళామంటే జనాలు తక్కువగా ఉంటారు, రైడ్స్ అన్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. సో అనుకున్నది ఒకటి అయింది ఒకటి. వీక్ డేలో కూడా చాలామంది వచ్చారనమాట. అంటే పిల్లలు, స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు ఒక 4, 5, 6 బస్సెస్లలో అయితే వచ్చారు. సో దానివల్ల మొత్తం క్రౌడ్ వీకెండ్ లాగానే అయిపోయిందనమాట. వండర్‌లా గేట్స్ అయితే 11:00 ఓపెన్ చేస్తారండి. సో, లోపలికెళ్ళినాక ఫస్ట్ చేసే పని ఏంటంటే తీసుకోవడం. లాకర్ తీసుకుంటే ఏంటంటే మనం తీసుకొచ్చుకున్న ఎక్స్‌ట్రా పెయిర్ క్లాత్స్ ఉంటాయి కదా! అవి లాకర్‌లో పెట్టేసుకొని రైడ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ లాకర్ మనీ వచ్చేసి ₹170 ఒక లాకర్. అండ్ ₹100 డిపాజిట్ చేయాలి. అది సెక్యూరిటీ డిపాజిట్ అనమాట. టోటల్‌గా 270 పే చేస్తే వాళ్ళు మనకొక రిస్ట్ బ్యాండ్ ఇస్తారు. సో, ఆ బ్యాండ్‌తో లాకర్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మళ్ళీ ఇంటికెళ్ళేటప్పుడు ఆ బ్యాండ్‌ని వాళ్ళకిచ్చేస్తే ₹100 సెక్యూరిటీ డిపాజిట్, ₹100 మనీ మనకే తిరిగిచ్చేస్తారు. దెన్ ఒకవేళ మీరు గనక రిస్ట్ బ్యాండ్ పోగొట్టారనుకోండి, ఆ ₹100 సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వరనమాట. సో, అది మేము లోపలికెళ్ళంగానే ఫస్ట్ రీకాయిల్ ఎక్కామండి. ఏది దాంట్లో డేంజర్ వండర్‌లలో ఫస్ట్ అదే ఎక్కాం మేము. సో, ఇది. నెక్స్ట్ రికాయిల్ అయిపోంగానే డాషింగ్ కార్స్ దగ్గరకొచ్చామండి. ఇది మట్టికి ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. రికాయిల్ అయితే చిన్న పిల్లలు వెళ్ళలేరు. అండ్ పెద్దవాళ్ళు గూడా భయపడతారు గదా! సో, దానికి ఒకేసారి ఎక్స్‌పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మిషన్ ఇంటర్‌స్టెల్లార్. ఇది కూడా మంచి ఎక్స్‌పీరియన్స్. స్పేస్‌లోకి ఎళ్ళినట్టుగా చూపిస్తారు. అండ్ ఇక్కడ 80 సెంటీమీటర్స్ బిలో ఉన్న వాళ్ళని లోపలికి పంపించరండి. ఎందుకంటే సీట్‌లో ఫిట్ అవ్వరని చెప్పేసి. ఇది ఈక్వినాక్స్ అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైడ్ అండి. ఎక్స్‌పీరియన్స్ చేస్తే తప్ప దాంట్లో ఉన్న మజా తెలీదు. ముందు స్టార్టింగ్‌లో నేను బయటున్నాననమాట పిల్లల్ని చూసుకోవడానికని జెప్పేసి. సో, అది తిరుగుతూ ఉంటే నాకు కొంచెం భయమేసింది. బట్ ఎప్పుడైతే నేను రైడ్‌ని ఎక్కానో అప్పుడు చాలా బావుందండి. మంచి ఎక్స్‌పీరియన్స్ అసల.
ఈ రైడ్ వచ్చేసి టెక్నో జంప్ అండి. సో, చూడనీకి సింపుల్‌గా కిడ్స్ రైడ్ లాగా ఉన్నా కూడా ఎక్కితే మాత్రం క్రేజీ ఫీల్ అవుతారు. చాలా బావుంది. యాక్చువల్ రైడ్ అనేది 1 మినిట్ తర్వాత ఉంటది. క్రేజీగా ఉంటది. మేము టెక్నో జంప్ నుంచి మావెరిక్‌కెళ్ళాము. యాక్చువల్‌గా అది వీడియో తీయలేదు. అది కుదరలేదన్నమాట. చాలా పెద్ద క్యూ ఉండేది. మేము ఇవన్నీ రైడ్ 2, 2 సార్లు ఎక్కొచ్చేసరికి దీంట్లో క్యూ పెద్దగా అయిపోయింది. సో, పిల్లల్ని చూసుకోవడానికి ఒకరుండాలి కాబట్టి అది వీడియో తీయడం కుదరలేదు. ఇవన్నీ కిడ్స్ రైడ్స్ అన్నమాట. మావెరిక్ అపోజిట్‌లోనే ఇది ఉంటది. ఒక ఫ్లోర్‌లో మొత్తం కిడ్స్ రైడ్స్ పెట్టారు. ఈ రైడ్ వచ్చేసి స్పేస్ జామ్ అంటారు. నేనైతే 2 టైమ్స్ ఎక్కాను. చాలా బావుందిది. స్పేస్ జామ్ అయిపోయినాక లంచ్‌కెళ్ళాము. లంచ్ చేసేసి వాటర్ రైడ్స్‌కెళ్ళాము. వాటర్ రైడ్స్ యాక్చువల్‌గా 1:00 స్టార్ట్ అవుతాయి. మేము చానా లేట్‌గా ఎళ్ళాము. సో, కొన్ని మిస్ అయినామనమాట వాటర్ రైడ్స్. సో, బాగా డిసప్పాయింట్‌మెంట్ అనిపిచ్చింది. మేము ముందు నుంచే వాటర్ రైడ్స్‌లో కాన్సంట్రేట్ చేయాలి అని చెప్పి అనుకున్నాం గానీ అసలు కుదరలేదు. నెక్స్ట్ వేవ్ పూల్. ఇది వాటర్ రైడ్స్‌లో ది బెస్ట్ అనుకోవచ్చు. సో, దీనికి టైమింగ్స్ ఉంటాయన్నమాట. 4-4:30 అట్లా హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి పెడతారు. సో, దీంట్లో ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇది వేవ్స్ అన్నీ అయిపోయినాక తీసాననమాట. సో, వేవ్స్ ఉన్నప్పుడు ఇంకా చాలా బావుంటది. ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు ఇంకా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇది లేజీ పూల్ అండి.
యాక్చువల్‌గా వేవ్ పూల్ నుంచి మేము డైరెక్ట్ రెయిన్ డాన్స్‌కెళ్ళాము. సో, రెయిన్ డాన్స్‌లో చాలా కూల్ వాటర్ పెట్టారు. డాన్స్ రావట్లేదు కదా! వణుకొస్తుందని చెప్పేసి దాంట్లోంచి బయటకొచ్చేసి ఈ లేజీ పూల్‌లో ఎళ్ళామనమాట. సో, ఒక హాఫ్ వే ఎళ్ళేసరికి వాళ్ళు వేవ్స్ ఫ్లోయింగ్ అనేది ఆపేశారు. సో, అలాగా మేము నెట్టుకుంటూ ఎళ్ళాల్సొచ్చింది. టైమింగ్ అయిపోయిందని చెప్పేసి ఆపేశారు. 6 వరకి అన్ని రైడ్స్ క్లోజ్ చేస్తారంట. సో, కొంచెం లేట్‌గా క్లోజ్ చేసే రైడ్స్ చూసుకొని మేము ఈ లేజీ పూల్ అయిపోంగానే వాటి కోసం పరిగెత్తామనమాట. మాక్సిమం కవర్ చేశానమే అని అనుకుంటున్నాం. ఎంజాయ్ కూడా చేశాం. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.